అబ్బా! ఇక్కడ ఈ కమ్మటి వంకాయ బజ్జీ తీసుకొని తింటానండి నిజంగానే జమ్మటయింది. ఇంక ఈ బజ్జీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అలాగే పైనాపిల్ బజ్జీ కూడా తిన్నాం. అది కూడా దుల్లగొట్టయింది. ఏంట్రా బాబు ఇక్కడ బజ్జీలైతే ఇంత టేస్ట్‌గా ఉన్నాయని చెప్పేసి ఉల్లిపాయ బజ్జీ తర్వాత మిరపకాయ బజ్జీ కూడా అడిగామండి. ఇంక సాయంత్రం వేసే ఆకలి గురించి మీకు తెలిసిందే కదండీ. ఇంక అవి కూడా ఒక పట్టు పట్టాము. అవి కూడా టేస్ట్ అయితే బాగున్నాయి. ఇంక ఇన్ని బజ్జీ తిన్నాక మిక్చర్ తినకుండా ఎవడైనా వదులుతాడా అని చెప్పేసి కాజు మిక్చర్ అయితే చెప్పామండి. 70 రూపీస్ చెప్పారు. ఇక్కడ ఏది అడిగినా కూడా వెరీ ఫాస్ట్‌గా చేసి ఇచ్చేస్తున్నాడు. ఈయన పేరు అయితే శ్రీనివాస్ అండి. ఈయన మిక్చర్ చేసే స్టైల్ అయితే మామూలు స్పీడ్ కదండి. చాలా స్పీడ్‌గా చేసేస్తున్నాడు. మా స్టూడెంట్ అయితే ఏంటి సార్ బాబు ఈ మధ్యలో అసలు ఫుడ్ వీడియోసే పెడతలేదని అడిగాడండి. ఏం లేదు చిన్న కార్తీక మాసం కదని చిన్న గ్యాప్ ఇచ్చాం అంతే అన్నానండి. నేను సాయంత్రం రాజమండ్రి రావ రోడ్డు మీదుగా వెళ్తుండగా అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ శ్రీ సాయి దుర్గ హాట్ మిక్సర్ అని చెప్పేసి మంచి ఉల్లిపాయలు అయితే పెట్టి బజ్జీల బండి అయితే కనిపించిందండి. ఇంకా బజ్జీల బండి చూడగానే నా బండికి బ్రేక్ అడిపోయిందండి. ఇంకా తర్వాత సైడ్ స్టాండ్ వేసి ఇంకా బజ్జీల బండి సైడ్కి అయితే వెళ్ళిపోయాను. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కడేపులంక నుంచి మరీ వచ్చి ఇక్కడ బజ్జీలు అయితే టేస్ట్ చేసి వెళ్తుంటారటండి. ఈ బజ్జీల బండి అయితే గత 10 సంవత్సరాల పైనుంచే రన్ చేస్తున్నారటండి. ఈయన పేరు అయితే ఐ శ్రీనివాస్ అండి. ఇంక ఈ బండి దగ్గర వంకాయ బజ్జీ ఉంటుంది మయ్య తింటే షర్ట్ చింపేసుకుంటామని అది చెప్పాడని ముందు. ఇంకా వంకాయ బజ్జీ అయితే నెయ్యి ఫ్లేవర్ తో ఇంకా ఇంగ్రీడియంట్స్ తో తీసుకుని తింటే ఉందండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇంక ఈ బండి దగ్గర వంకాయ బజ్జీకి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారటండి. ఇంక వీళ్ళైతే మామిడల్లం వాడతారటండి మిక్సర్ లో. అందువల్ల టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పారండి. ఇంక ఆటోస్ మాక్టైల్ అని చెప్పేసి కోట్పల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఒక కొట్టు దగ్గర ఆటోస్ సోడా డ్రింక్ కూడా తీసుకున్నాడండి. ఇంకా తాగితే టేస్ట్ అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేసింది అసలు.